ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఈ మాట దేవుడు నీకు నాకే సెలవిస్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోవాలండి. మనం దేవుని దృష్టికి ప్రియులైన పిల్లలుగా, ప్రియమైన నా బిడ్డ అని అనిపించుకోవాలి అంటే ప్రభువుని పోలే మనం జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలాగైతే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తుని ఏమని అన్నారండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. అంటే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచాలనే ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ వచ్చాడు. తండ్రి ఇష్టాన్నే నెరవేర్చాలని పాటుపడ్డాడు. తండ్రికి ప్రియమైన బిడ్డగా జీవించాడు. ఈరోజు తండ్రి పోలికలోనే పోలిక చొప్పునే నడిచాడు ఈ లోకంలో కుమారుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనము దేవునికి బహుప్రియులుగా జీవించాలి అంటే, ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలి అంటే మన జీవితంలో కూడా మనం దేవుని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ప్రభు ఏది చెప్తున్నాడో అది చేసేవారిగా, ప్రభు ఏది చేయొద్దని చెప్తున్నాడో అది మానేవారిగా మనం ఉండాలి. ప్రభు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళాలి, వద్దు అన్న మార్గంలో ఆగిపోవాలి. ప్రభు వినమన్నది వినాలి, వద్దు వినొద్దు అన్నది వినకుండా మానాలి. చూడమన్నది చూడాలి, చూడొద్దు అన్నది మానేయాలి. ప్రభుకి ఎల్లప్పుడూ విధేయులుగా జీవించాలి. దేవునికి ఎల్లప్పుడూ మనం ఎలా ప్రియమైన బిడ్డలుగా ఉండాలి అంటే విధేయత కలిగిన బిడ్డలుగా, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా, తండ్రి చెప్పింది నెరవేర్చే బిడ్డలుగా మనం జీవించాలి. మీరు చూసినట్లయితే దానియేలు గురించి దేవుడు ఒక మాట అంటాడు. ఏమని అంటే, దానియేలు బహుప్రియుడు అంటాడు. దానియేలు దేవునికంట బహుప్రియుడుగా ఉన్నాడంట. ఈరోజు దానియేలుని కేవలం ప్రభు దానియేలుని మాత్రమే ప్రేమిస్తున్నాడు అంటే కాదు, ప్రతి జనాన్ని, ప్రతి ప్రజల్ని, మనల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. మన నుంచి కూడా ప్రభు ఆశపడుతుంది ఏంటంటే దానియేలు వలె మనం కూడా సుబుద్ధి కలిగి జీవించాలి. దానియేలు వలె దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలి. దానియేలు వలె దేవుని ఆజ్ఞల్ని పాటించేవారిగా, మన పరిశుద్ధతను కాపాడుకునేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా చూసి అంటాడు, నా ప్రియమైన బిడ్డ అని. కాబట్టి దానియేలు వలె, ప్రభువైన యేసుక్రీస్తు వలె దేవుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం. తద్వారా దేవునికి బహుప్రియమైన బిడ్డలుగా జీవిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.